నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 13వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ మాస శుక్లపక్ష అష్టమి తిథి ఉదయం 9:31 వరకు, తదుపరి నవమి తిథి. విశాఖ నక్షత్రం ఉదయం 10:44 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం. బ్రహ్మయోగం సాయంత్రం 4:34 వరకు, తదుపరి ఐంద్రం యోగం. భవకరణం ఉదయం 9:31 వరకు, తదుపరి బాలవకరణం రాత్రి 10:03 వరకు ఉంటాయి. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 2:59 నుండి సాయంత్రం 4:41 వరకు. అమృతకాలం రాత్రి 1:10 నుండి 2:52 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:59, సూర్యాస్తమయం సాయంత్రం 6:43, చంద్రోదయం మధ్యాహ్నం 1:01, చంద్రాస్తమయం రాత్రి 12:18. అభిజిత్ ముహూర్తం పగలు 11:55 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:23 వరకు. మరలా రాత్రి 11:13 నుండి 11:58 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:32 నుండి సాయంత్రం 5:07 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:21 నుండి మధ్యాహ్నం 1:56 వరకు. యమగండం ఉదయం 9:10 నుండి 10:45 వరకు. ఈరోజు మాస దుర్గాష్టమి. దుర్గాదేవి భక్తులు ప్రతి నెల వచ్చే శుక్లపక్ష అష్టమి తిథి రోజు ఉపవాసం ఉండి దుర్గాదేవి ఆరాధన చేస్తారు. ఈరోజు కౌమారీదేవి పూజ. దుర్గాదేవి సప్తమాతృక రూపాలలో ఒకటైన కౌమారీదేవి కుమారస్వామి శక్తులకు ఆధారభూతమైన శక్తి అని పురాణ వచనం. ఈ శక్తిని అంబిక అని, కార్తికేయుని అని కూడా పిలుస్తారు. శత్రు బాధల నుండి విముక్తి కోసం భక్తులు ఈ రోజు కౌమారీదేవి పూజ చేస్తారు. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే 2వ మంగళవారం. 2వ మంగళ గౌరీ వ్రతం వివాహిత స్త్రీలు, ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో తమ వైవాహిక జీవితం, దాంపత్య జీవితం బాగుండాలని దుర్గాదేవిని పూజిస్తారు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.